కృష్ణంరాజు తెలుగు తెర రెబల్ స్టార్. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ను అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఇష్టపడేవారు. అలాంటి ఆయన గురించి ఆయన శ్రీమతి శ్యామలాదేవి తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. కృష్ణంరాజు గారి మొదటి భార్య సీతాదేవి గారు చనిపోవడం వల్ల ఆయన జీవితంలోకి నేను అడుగు పెట్టడం జరిగింది. నాకు ఆయనకి మధ్య 28 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అందువలనే నాకు ఈ పెళ్లి ఇష్టమేనా లేదంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించారా అనేది తెలుసుకోవడానికి అప్పట్లో ఆయన కజిన్ ను పంపించారని అన్నారు. కృష్ణంరాజు గారు పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ ఆయన చాలా సెన్సిటివ్. సీతాదేవి గారు చనిపోయిన తర్వాత ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఇక కృష్ణంరాజు గారు వారి తండ్రి గారి మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. ప్రభాస్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా కృష్ణంరాజు చాలా కుప్పకూలిపోయారంట. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆయనకి చాలా సమయం పట్టిందని చెప్పారు. సూర్యనారాయణ రాజు గారితో కృష్ణంరాజు గారికి గల అనుబంధం అలాంటిది. తానే డీలా పడిపోతే పిల్లలు ఏమైపోతారో అని ఆయన బాధ నుంచి తేరుకున్నారు. అప్పటి నుంచి పిల్లలకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకున్నారు. నన్ను ఆయన బాధ పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఆయనను విడిచిపెట్టి నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళింది లేదు. ఆయన లేకుండా నేను ఇలా మిగిలిపోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.